కోట్లాది మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వెళుతున్న తిరుమల 2వ ఘాట్ రోడ్ ను నిర్మించిన మహనీయుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని తిరుపతి రాయలసీమ రంగస్థల చైర్మన్ గూండాల గోపీనాథ్ రెడ్డి పేర్కొన్నారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య వర్ధంతి సందర్భంగా తిరుపతి ఎస్వి యూనివర్సిటీలోని ఆయన విగ్రహానికి రాయలసీమ రంగస్థలం చైర్మన్ గూండాల గోపీనాథ్ రెడ్డితో పాటు రంగస్థలి సభ్యులు బీజేపీ నాయకులు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గూండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఇంజనీర్లు అందరికీ మార్గదర్శకులు మోక్షగుండం విశ్వేశ్వరయ్య అన్నారు. నేడు ఆయన వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని స్మరించుకోవడం మన కర్తవ్యమన్నారు. ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేని రోజుల్లోనే తన అపార మేధస్సుతో మోక్షగుండం విశ్వేశ్వరయ్య అనేక కట్టడాలు నిర్మించారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్, బీజేపీ తిరుపతి నార్త్ మండలం అధ్యక్షుడు లోక ప్రభాకర్ నాయుడు, బీజేపీ నాయకులు దండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, హేమంత్ కుమార్, నరేష్ నాయుడు, మధు రాజశేఖర్ రెడ్డి, బ్రహ్మానంద్ రెడ్డి, ఏవన్ మస్తాన్, రంగస్థలం సభ్యులు కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారత రత్న సర్ మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారి వర్ధంతి సందర్భంగా ఆయన కాంతి విగ్రహానికి పుష్పాలంకరణ చేసి ఘన నివాళి అర్పించాము. మోక్షగుండ విశ్వేశ్వరయ్య పాత్ర మన తిరుపతిలో ఎక్కువగా ఉన్నది. ముఖ్యంగా మన కలియుగ వెంకటేశ్వర స్వామి సన్నిధికి రోజు స్వామివారి దర్శనానికి కోట్లాది మంది భక్తులు వస్తున్నారు. వారు కొండపైకి పోయే దానికి మంచి రోడ్డు మార్గాన్ని ఏర్పరిచి అందరికీ స్వామివారి దర్శనాన్ని కల్పిస్తున్నారు. ఆ ఘాట్ రోడ్ నిర్మాణాన్ని అంత అద్భుతంగా అప్పట్లోనే ఆయన నిర్మించారంటే ఆయన ఇంజనీర్ మేధాశక్తి అలాంటిది. ఆయన పాత్ర ప్రతి ఒక్క దాంట్లో ఉంది. ఆయన ఇంజనీర్ నైపుణ్యాన్ని గుర్తించి ఆయనకు భారతరత్న పురస్కారంతో సత్కరించారంటే ఆయన గొప్పదనం అలాంటిది. మైసూరులో ఎంతో అభివృద్ధి చేశారు. ఆయన పేరుతో ఇంజనీరింగ్ కాలేజీలు, ప్రైవేట్ కంపెనీలు కూడా ఆయన పేరుతో పెట్టుకున్నారంటే ఆయన గొప్పదనం అలాంటిది. అలాంటి మహనీయుని గొప్ప ఇంజనీర్ని ఈరోజు ఆయన వర్ధంతిని సందర్భంగా విశ్వేశ్వరయ్య గారికి ఘన నివాళి అర్పిస్తున్నాం.